Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you doing homework very well Nana? Reminder 1 or 2 persons also compulsory do the given homework. Okay na? So కంపల్సరీగా ఇచ్చిన హోంవర్క్ చేయండి నాన్న. నిన్నటి క్లాస్లో మనము ఫుల్ ఫామ్ షార్ట్ ఫామ్స్ వాటిని ఎలా చదవాలి ఏంటి ఎలా రాయాలో నిన్నటి క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాను నాన్న. ఈరోజు మనము టుడే వీఆర్ డిస్కషన్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. మరి యాడ్వర్బ్స్ మనకి యాడ్వర్బ్స్ ఉన్నాయి కదా, దీనికి మేనర్ అంటేనన్నా ఇది ఒక రిథమ్ కానీ విధానం అనమాట. విధం అండ్ వీటిని ఒకసారి రివిజన్ మనం లెసన్ మొత్తం కూడా లెసన్ చెప్పడం అయిపోతాయి. మీరు కూడా అన్ని ఎస్టీలు రాస్తారు చక్కగా అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ ఒకసారి ప్రతిరోజు కూడా ఏం చేయాలమ్మా, అయిపోయిన లెసన్ చక్కగా రివిజన్ చేసుకుంటూ ఉండాలి కదా. అదేవిధంగా ఈ యాడ్వర్బ్స్ ఒకసారి మనం రివిజన్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ యాడ్వర్బ్స్ ఇచ్చారు కదా మనకి. యాడ్వర్బ్స్ ఇక్కడ యాడ్జెక్టివ్స్ అండ్ డిస్క్రైబ్ నౌన్స్. ఇక్కడ మనకి యాడ్జెక్టివ్స్ మనకి ఏమి వర్ణిస్తున్నాయంటే నౌన్ అంటే ఏంటది? మనకి నామవాచకాన్ని తెలియజేస్తున్నాయి. మనకి చక్కగా ఉదాహరణతో సహా కూడా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 63లో ఇచ్చిండమ్మా. ఓకేనా? adjectives describe nouns. మనకి యాడ్జెక్టివ్స్ ఏవి తెలియజేస్తున్నాయంటమ్మా, ఏవి వేటిని వర్ణిస్తున్నాయంటే నౌన్స్ని. ఓకేనా? యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ money is a safe driver. ఇక్కడ మనీ ఈజ్ ఏ సేఫ్ డ్రైవర్. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్ కదా నాన్న. ఇక్కడ మనీ ఈజ్ ఏ సేఫ్ డ్రైవర్. ఇక్కడ మనకి ఏంటది? ఇక్కడ మనకి ఇక్కడ సేఫ్ అండ్ డ్రైవర్ ఉన్నారు కదా. ఇక్కడ మనీ ఇక్కడ నౌన్ ఏంటది? ఇక్కడ మనకి నామవాచకం ఏంటదమ్మా? మనీ కదా. అదేవిధంగా ఇక్కడ మనకి ఇదేంటది? ఏం తెలియజేస్తుంది మనకి? మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఒక యాడ్వర్బ్లో మనకి ఒక విధానాన్ని, ఒక పద్ధతిని, ఒక రిథమ్ని మనకి తెలియజేస్తుంది కదా. మరి యాడ్జెక్టివ్ డిస్క్రైబ్, మనకి ఈ యాడ్జెక్టివ్స్ అనేది డిస్క్రైబ్ వేటిని వర్ణిస్తున్నాయంటే నౌన్ని. ఓకేనా? ఇక్కడ మనకి అదేవిధంగా ఇక్కడ యాడ్వర్బ్స్, మరి ఇక్కడ యాడ్జెక్టివ్ కదా. మరి యాడ్వర్బ్స్ డిస్క్రైబ్ మరి ఇక్కడ ఇవేంటంటే వెర్బ్స్ అంటే క్రియని తెలియజేస్తుంది, పనిని. ఓకేనా? ఇక్కడ ఏమో మనకి యాడ్జెక్టివ్ దేని తెలియజేస్తుంది అంటే మనల్ని ఏమి వర్ణిస్తుంది, ఏమి తెలియజేస్తుంది అంటే నౌన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటది? యాడ్జెక్టివ్లో. మరి ఇక్కడ యాడ్వర్బ్, మరి యాడ్వర్బ్ ఏమి డిస్క్రైబ్ చేస్తుందంటే వెర్బ్స్ అంటే క్రియ కదా. ఇక్కడ ఏంటది? మనము దాన్ని మనం ఎగ్జాంపుల్గా హౌ టు రైట్ దిస్ ఎగ్జాంపుల్? money drives safely. ఇక్కడ దీన్ని మనము నౌన్లో ఉన్నది ఇక్కడ మనకి యాడ్జెక్టివ్లో డిస్క్రైబ్ ఉన్న నౌన్ని, ఇక్కడేమో మనకి నౌన్ని తెలియజేస్తుంది. ఇక్కడ వెర్బ్ అంటే ఏంటదమ్మా? క్రియ కదా. వర్బ్ అంటే మనకి క్రియ, అందులో మనకి పనిని తెలియజేస్తుంది, క్రియ. ఓకేనా? ఇక్కడ ఏంటది? డ్రైవ్స్ సేఫ్. మనకి ఇవి రెండు కూడా ఏం తెలియజేస్తున్నాయంటమ్మా? మనము ఇక్కడ వెర్బ్ ఉంది కదా ఇక్కడ. మనకి యాడ్జెక్టివ్లో డిస్క్రైబ్ చేసిన విధంగా నౌన్ ఏ విధంగా తెలియజేస్తుంది. ఇక్కడ కూడా యాడ్వర్బ్స్ డిస్క్రైబ్ మనకి వెర్బ్ని తెలియజేస్తుంది. ఇక్కడేమో మనీ ఈజ్ ఎ సేఫ్ డ్రైవర్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి యాడ్వర్బ్లో డిస్క్రైబ్ వెర్బ్ ఏం తెలియజేస్తుందంటే మనకి మనీ డ్రైవ్ సేఫ్లీ. ఈ విధంగా తను డ్రైవ్ని సేఫ్లీగా డ్రైవ్ చేసింది కదా. అదేవిధంగా we can make adverbs from adjectives by the adding and lay as showing below. మనకి ఇక్కడ ఏంటది? we can, ఒకవేళ మనం చూసుకున్నట్టయితే నాన్న we can
So we can make adverbs. We can make adverbs. So from adjectives. From adjectives. సో మనకి బై యాడింగ్ మనం ఏం యాడ్ చేస్తామంటే అమ్మా బై యాడింగ్ వీటికి ఇచ్చిన వాటికి మనము సో ఇక్కడ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్లో ఇచ్చిన ఇక్కడ యాడ్జెక్టివ్ ఇచ్చిన దానికి యాడ్వర్బ్లో మనం ఏం యాడ్ చేస్తున్నాం అంటే సో ఎల్వై లే ఓకేనా. ఇక్కడ సేఫ్ ఉంది కదా, మనం దీనికి ఇక్కడ ఏం యాడ్ చేసాం సేఫ్లీ, ఇక్కడ ఎల్వైని యాడ్ చేసాం కదా నాన్న. ఎల్వై ఇక్కడ మనకి ఏం చూస్తుందంటే ఎల్వైని చూపిస్తుంది కదా. సో షోయింగ్ బిలో మనకి ఇక్కడ ఈ ఏం యాడ్ చేసాము అనేది చూపిస్తుంది ఇక్కడ ఓకేనా. సో వీ క్యాన్ మేక్ ఒకవేళ నువ్వు యాడ్వర్బ్ తయారు చేసిన సో యాడ్వర్బ్స్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్ బై మనం వీటికి బై యాడింగ్ ఎల్వై మనకి పైన ఎగ్జాంపుల్ చూపించిన విధానంగా మనకి సేఫ్కి మనం ఏం యాడ్ చేసాము సో ఎల్వైని యాడ్ చేసాం కదా, ఇది మనకి తెలియజేస్తుంది ఓకేనా. సో ఇక్కడ మనము దీని సెంటెన్స్ ప్రకారం మనము ఇక్కడ మనకి ఏం చూపించింది, మనం ఎల్వైని యాడ్ చేసాం కదా. సో అదేవిధంగా మనం ఇక్కడ సో యాడ్జెక్టివ్స్ సో ప్లస్ ఎల్వై కదా మనకి బిలో చూపించింది. సో ఎల్వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే యాడ్వర్బ్ ఓకేనా. సో యాడ్జెక్టివ్స్ సో ప్లస్ వాళ్ళ యాడ్జెక్టివ్కి మనం ఏమి యాడ్ చేస్తున్నామంటమ్మా ఎల్వైని యాడ్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏంటది సేఫ్ ప్లస్ ఎల్వై. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ సేఫ్లీ ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా ఈగర్ ప్లస్ లీ. సో ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఈగర్ ప్లస్ లీ ఏమవుతుంది ఈగర్లీ. ఈ విధంగా మనము పైన చూపించిన దాని ప్రకారము సో ఎల్వైని యాడ్ చేసాం. హవెవర్ యూ షుడ్ రిమెంబర్ దట్ ఆల్ యాడ్వర్బ్స్ ఆర్ నాట్ ఏ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ వే. అన్ని యాడ్వర్బ్స్ కూడా మనం ఈ విధంగా ఫామ్ చేయలేము, కొన్ని మాత్రమే ఈ విధంగా. సో మనకి ఇక్కడ యాడ్జెక్టివ్స్ ఇస్తే దానికి ఎల్వైని యాడ్ చేస్తే యాడ్వర్బ్లోనే మనం రాయొచ్చు. అలా అని చెప్పేసి మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా మనము రాయలేము అనమాట. సమ్వన్ మాత్రమే ఇది దిస్ ఇస్ ద పాసిబుల్ ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సో యూ క్యాంట్ యాడ్ సో లేట్ ఫాలోయింగ్ ద యాడ్జెక్టివ్స్ సో మేక్ యాడ్వర్బ్ గుడ్ పాస్ట్. ఒకవేళ ఇక్కడ మనకి ఉదాహరణ క్యాంట్ ఇచ్చింది కదమ్మా. సో క్యాంట్ సో ఈ క్యాంట్ ఒకవేళ మనకి క్యాంట్ ఇచ్చింది కదా, దీనికి సో యాడ్ లేట్ టు ద ఫాలోయింగ్ యాడ్జెక్టివ్ మేక్ యాడ్వర్బ్స్. మరి ఒకవేళ దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది సో గుడ్ ఆర్ పాస్ట్ యాడ్వర్బ్స్ సో ఆఫ్ ఏ మేనర్ టెల్ హస్ ద మేనర్ విచ్ ఈస్ సంథింగ్ హ్యాపెన్స్. మనం అక్కడ కెనాట్కి లే యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక అర్థం సంథింగ్ సో హ్యాపెన్ ఏదో జరుగుతుంది లేదా సంథింగ్ మనకి వర్డ్స్ని బట్టి వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ బట్టి మీనింగ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. సో మరి సంథింగ్ హ్యాపెన్స్ ఏదో ఒకటి జరిగిద్ది అనమాట. సో దే ఆర్ యాజువల్లీ ప్లేస్డ్ సో ఆఫ్టర్ ద మెయిన్ వెర్బ్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. సో మెయిన్ వెర్బ్ ఏమైంది సో ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట ఓకేనా. సో లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ప్లే యూ హ్యావ్ రీడ్. So here have some sentences are there. So and look at your book nana. So first one, the tortoise are waiting so eagerly for Tenali to bring in his painting. Eagerly అంటే చాలా ఆతృతగా ఆశగా ఎందుకు చూస్తున్నారు వాళ్ళు తెనాలి వేసిన పెయింటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడెప్పుడు చేస్తారా, ఎప్పుడు అక్కడ డిస్ప్లే చేస్తారా, ఎప్పుడు అని అందరు కూడా చాలా ఏగర్లీ అంటే ఆతృతంగా చూస్తున్నారు అవునా. సో మనకి తెనాలి పెయింట్స్ లెసన్లో ఉండే ఈ సెంటెన్స్ మన టెక్స్ట్ లెసన్లోనే ఉండే ఇవి ఇచ్చిండమ్మా ఓకేనా. సో ఈ టెస్ట్ దాని ప్రకారం మనల్ని ఇక్కడ సెంటెన్స్ ఇచ్చిండు కదా నాన్న. సో ఫస్ట్ సెంటెన్స్ చూడమ్మా. ఫస్ట్ వన్ ద tortoise
waiting. So eagerly, for Tenali, so to bring, so in his painting, సో ఇక్కడ ద కోటర్స్ అంటే అక్కడ మనకి సో రాజుగారి కోటలో చాలా మంది కోటర్స్ ఉన్నారు. కోటర్స్ అంటే ఎవరు? సేనాధిపతులు, సేనాధికారులు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందన్న అక్కడ ఒక సో ఆ దర్బార్లో ఆ కోటలో సో ఒక వ్యక్తి తన పెయింటింగ్ని సో డిస్ప్లే చేసింది. దాని ప్రకారం ఒక బెడ్ ప్రకారం ఇక్కడ అందరు కూడా వెయిటింగ్, ఎగిర్లు అంటే చాలా ఆతృతగా తొందరగా దేనికోసం చూస్తున్నారు, తెనాలి పెయింటింగ్ కోసం వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏగర్లీ అనే పదంలో మనకి లెసన్లో కూడా వచ్చింది. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, దాని ప్రకారం యాడ్జెక్టివ్ ప్లస్ దానికి యాడ్ చేస్తే ఏమైంది, యాడ్వర్బ్ వచ్చింది కదా ఈగర్లీ. సో ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది కొన్ని సందర్భంలో ఎలా మార్చవచ్చు, ఎలా మార్చకూడదు అనేది. ఓకేనా? సో నెక్స్ట్ చూడమ్మా, తెనాలి looks at the so jingling so Tenali looks at the so gilding courtiers అండ్ ఇక్కడ అందరు కూడా ఏంటది తెనాలి లుక్స్ ఎట్ ద అండ్ సో తెనాలి ఎవరి వైపు చూస్తున్నారమ్మా ఇక్కడ? సో గింగ్లింగ్లీ సో కోర్టైర్స్ అంటే వాళ్ళ వైపు ఎంతో ఎలా చూస్తున్నారంటమ్మా? యాంగ్రీలీ. అంటే వాళ్ళు అందరూ కూడా ఎందుకు తెనాలి వాళ్ళ వైపు యాంగ్రీ కోపంగా చూస్తున్నారు? ఎందుకంటే అందరూ కూడా అతనిని హేళన చేసి నవ్వుతున్నారు కాబట్టి. ఓకేనా? అండ్ సో వాక్స్ అవుట్. ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్ బట్టి వాళ్ళు సో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మన ఎవరైనా హేళన చేయటం అలాంటి మూమెంట్ని బట్టి కూడా మనకి సెంటెన్స్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. సో తెనాలి లుక్స్ ఎట్ అండ్ సో గింగ్లింగ్లీ అండ్ కోర్టైర్స్ అండ్ సో యాంగ్రీలీ అండ్ వాక్స్ అవుట్. అతను వాళ్ళ వైపు ఎందుకంటే తెనాలి సో ఏం చెప్పాడంటే అతనికంటే ఆ పెయింట్ చూసిన తర్వాత తనకంటే కూడా నేను బెస్ట్గా వేసి సో 1 bag of gold అండ్ టైటిల్ ఆఫ్ ద కింగ్ సో వేస్తాను బెట్ పెట్టుకుండు కదా రాజుగారితో. అయితే అప్పుడున్న కోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హేళన చేశారు. అక్కడ సందర్భాన్ని బట్టి సో ఆ కోర్టర్ ఎలా చూసిండంట? యాంగ్రీలీ కోపంగా చూసి ఆయన సో వాక్స్ అవుట్ నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. సో తెనాలి రామన్. ఓకేనా? సో ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఇస్ యాడ్వర్బ్. మనకి ఫస్ట్ సెంటెన్స్ యాడ్వర్బ్ ఏంటిది నాన్న? సో ఈగర్లీ. దిస్ ఇస్ ద యాడ్వర్బ్. ఈగర్లీ ఏంటనే దిస్ ఇస్ ద యాడ్వర్బ్. ఓకేనా? సో కమ్స్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ వెయిటింగ్. మనకి ఏంటది ఇక్కడ? మెయిన్ వర్బ్ తర్వాత ఇది వెయిటింగ్ ఉంది కదా ఇక్కడ వెయిటింగ్. మెయిన్ వర్బ్ తర్వాత ఆఫ్టర్ మెయిన్ వర్బ్ తర్వాత మనకి సో ఇక్కడ ఏమొచ్చింది? ఇది ఏగర్లీ అనేది మెయిన్ వర్బ్. సో దీని తర్వాత ఏమొచ్చింది? వెయిటింగ్ వచ్చింది కదా నాన్న. సో అదేవిధంగా ఇది వెయిటింగ్ అంటే మెయిన్ వర్బ్ వెయిటింగ్. మనకి మెయిన్ వర్బ్ ఇందులో ఏంటిది? వెయిటింగ్. సో మెయిన్ వర్బ్ ఈజ్ ద వెయిటింగ్. ఓకేనా? మెయిన్ వర్బ్ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటది? ఇక్కడ మనకి యాడ్వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ వచ్చింది కదా నాన్న. సో ఇక్కడ మెయిన్ వర్బ్ వెయిటింగ్. ఓకేనా? సో ఇన్ దిస్ సెకండ్ సెంటెన్స్ మీన్స్ దిస్ వన్. ఓకేనా? సెకండ్ సెంటెన్స్ అండ్ సో యాడ్వర్బ్. సెకండ్ సెంటెన్స్లో యాడ్వర్బ్ ఏంటంటే యాంగ్రీలీ. ఇది యాడ్వర్బ్ అమ్మ. సెకండ్ సెంటెన్స్ యాంగ్రీలీ ఏంటది? యాడ్వర్బ్. ఓకేనా? సెకండ్ సెంటెన్స్ దిస్ ఇస్ ద సో యాడ్వర్బ్ అన్నమాట. ఓకేనా?
అండ్ సో యాంగ్రీలీ కమ్స్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ కోర్టైరస్. తర్వాత ఆబ్జెక్ట్ ఏమొచ్చింది, ఇది ఆబ్జెక్ట్ కోర్టైరస్. సో ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ విధంగా మనకి సెంటెన్స్ని బట్టినా సో ఈ విధంగా మనకి సెంటెన్స్ అనేది సో లే అనేది సో యాడ్జెక్టివ్ ప్రకారం మనం యాడ్జెక్టివ్ ప్లస్ లే మనకి యూజ్ చేస్తే సో యాడ్వర్బ్ వస్తుంది కదా. ఈ సెంటెన్స్ని బట్టి మనకి అనేది వస్తూ ఉంది అనమాట. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. టుమారో విల్ బి కండిషన్. ఇక్కడ మనకి కంప్లీట్ ద ఫాలోయింగ్ సమ్ సెంటెన్స్ ఉన్నాయి నాన్న, దానికి సంబంధించి బ్లాంక్స్ ఉన్నాయి. సో ఆ బ్లాంక్స్కి కరెక్ట్గా సమాధానాలు ఏంటో సో రేపటి క్లాస్లో మనం రాద్దాం. ఈరోజు హోంవర్క్ మీరు ఏం రాస్తారంటమ్మా, సో నేను బోర్డు మీద ఏదైతే అది రాసానో అది రాయండి. లేదా ఇంకా షార్ట్ ఫామ్ ఫుల్ ఫామ్స్ షార్ట్ ఫామ్ తీసుకొని ఫుల్ ఫామ్స్ ఒకవేళ మేబీ మీ దగ్గర ఇంకా డిక్షనరీ ఉంటే కనుక రాయండి. ఓకేనా. సో టుమారో విల్ బి కండిషన్ నెక్స్ట్ దిస్ లెసన్. బై టేక్ కేర్.